ఓ అవునా. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెడ్నెస్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. యాజ్ యూజువల్ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ మీతో ఒక మంచి కిచెన్ టిప్ కూడా షేర్ చేసుకుంటాను. వుడెన్ స్పాచులాస్ ఈజీగా ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలి వితౌట్ ఎనీ కెమికల్స్ అని. సో ఆ టిప్ ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. సో ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్ అన్నట్టు మా అమ్మాయి ఫైనల్ డే ఆఫ్ ఎగ్జామ్ అయితే వచ్చేసింది. మా అమ్మాయి కన్నా నేనే ఎక్కువ ఎగ్జైటెడ్ ఉన్నా కదా. అండ్ ఈరోజు క్లాస్ పార్టీ కూడా ఉంది కాబట్టి స్పెషల్గా ఏమన్నా కావాలని అడిగింది తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి. ఇంకా ఏం కావాలో కూడా తన్నే అడిగితే చౌమిన్ కావాలంది. మన ఇంట్లో చేసే వెజిటబుల్ చౌమిన్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చాలా ఇష్టం. ఈవెన్ మ్యాక్రోనీ కానీ చౌమిన్ కానీ ఈ రెండే ఎక్కువ డిమాండ్లో ఉంటాయి అన్నమాట ఎప్పుడు మన ఇంటి నుంచి. ఇంకా దానికోసమని ముందు రోజు నైటే ఆల్ కలర్ బెల్ పెప్పర్స్ కూడా తెప్పించి పెట్టాను. ఫుల్ కలర్ఫుల్గా చేయాలని డిసైడ్ అయిపోయాను. అండ్ మార్నింగ్ సన్ రైజ్ మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూసారు కదా. ఎర్లీ మార్నింగ్ లేచి నా పనంతా పూర్తి చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని నా స్నానం అయిపోయేసరికి సన్ రైజ్ అలా ఉందన్నమాట. అండ్ ఈరోజు మా వారికి కూడా వేరే వర్క్ ఉంది. తను త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి పాపని వాళ్ళ బస్ కూడా నేనే ఎక్కించాలి. అందుకని దానికి తగ్గట్టు నేను ప్లాన్ చేసుకొని లేచి ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నాను. యాజ్ యూజువల్ నట్స్ తిని పాలు తాగి వెళ్ళిపోతానంది. ఓన్లీ బాక్స్లో కోసం ఈ వెజిటబుల్స్ చాప్ చేయడమే టైం పడుతుంది. ఇందులో అంతకన్నా కుకింగ్ ప్రాసెస్ ఏమంత ఎక్కువ ఉండదు. దీనికి అన్ని రకాల వెజిటబుల్స్ చాప్ చేయడమే కొంచెం టైం పడుతుంది కాబట్టి చక్కచక్క చాపింగ్ అయితే ఫినిష్ చేసుకుంటున్నాను. ఈలోగా నేను చౌమిన్ హాట్ వాటర్లో వేసి పెట్టాను. నేను చింగ్స్ యూస్ చేస్తాను. ప్రాపర్ స్ట్రీట్ స్టైల్ చౌమిన్ అనమాట. మనం బయట తిన్నది ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. దీన్ని మనం ఏం బాయిల్ చేయక్కర్లేదు. జస్ట్ వాటర్ మాత్రం బాగా కొంచెం సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసి బాయిల్ చేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చౌమిన్ అందులో వేసేసి ఒక 6 to 7 minutes ఉంచారంటే చాలు, మంచిగా కుక్ అయిపోతుంది. స్ట్రైనర్లో వేసేసి ఒక్కసారి మీరు చల్ల నీళ్ళతో రిన్స్ చేసేసారంటే కుకింగ్ ప్రాసెస్ స్టాప్ అయిపోతుంది. ఇంకా వేడి నీళ్ళలో ఉన్నట్టు కాదు కాబట్టి మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తాయి. చాలా రోజులు అయిందని ఈరోజు నేను రెసిపీ కూడా రికార్డ్ చేశాను. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా చూసి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీ పిల్లలు ఇంట్లోనే చేయమని అడుగుతారు. ఇలాంటివి మనం ఇంట్లో చేసి పెట్టడం వల్ల ఏంటంటే హైజీన్గా ఉంటుంది. మనం ఇంట్లో అన్నీ నీట్గా మెయింటైన్ చేస్తాం, మంచి ఆయిల్ యూజ్ చేస్తాం. ప్లస్ దీనిలో మనం ఎక్కువ సాసెస్ కూడా ఏమి యూజ్ చేయం కాబట్టి అంత స్పైసీగా అలా లేకుండా మనం బయట స్ట్రీట్ స్టైల్లో ఫీల్ వస్తుంది. అలానే అంత స్పైసీగా మంటగా అలా ఉండవు అనమాట. పిల్లలు తినేలాగా మైల్డ్ స్పైస్తో బాగుంటాయి. ఇంక ఇక్కడ మా అమ్మాయి కూడా రెడీ అయిపోతుంది. రెడీ అవుతూ మధ్యలో ఎందుకో వచ్చింది ఇక్కడికి. ఇంకా ఫైనల్గా ఇవి మన కలర్ఫుల్ వెజిటబుల్స్ అన్నీ చాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక మంచిగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. అందులో సరిపడా ఆయిల్ వేసేసి మీరు చాప్ చేసిన వెజిటబుల్స్ అన్నీ ఒకేసారి యాడ్ చేసేయచ్చు. ముందు ఆనియన్స్ ఫ్రై అవ్వాలి, తర్వాత ఇవి వేయాలి అనేవి ఉండదు. ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ మనకి చౌమిన్లో కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒకటి ఫ్రై అయ్యాక ఒకటి అలా వేయాలని ఏం లేదు. నేను మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టే చైనీస్ రెసిపీస్ అన్నీ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడే వెజిటబుల్స్ సాగీగా అవ్వకుండా ఉంటాయి. అండ్ మిగతా రెసిపీస్ లాగా ముందే సాల్ట్ యాడ్ చేసేయద్దు. సాల్ట్ నుంచి వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం హై ఫ్లేమ్లో పెట్టినా సరే సాగీగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలి. ఆయిల్లో వెజిటబుల్స్ వేసేసి డైరెక్ట్గా హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి. కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత మనకి లైట్గా వెజిటబుల్స్ సాఫ్ట్ అయినాయని తెలుస్తుంది కదా. క్రంచ్ ఫీల్ ఉండాలి, అలానే లైట్గా కుక్ అవ్వాలి. మరి పచ్చిగా ఉంటే బాగుండదు, పిల్లలు తినలేరు, మనం అయితే తినచ్చు. కానీ ఆ తర్వాత కావాల్సిన సాసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ సోయా సాస్ అండ్ చిల్లీ టమాటో సాస్ అయితే యాడ్ చేశాను. ఓన్లీ టమాటో సాస్ వేస్తే కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా ఉండి అదో రకంగా ఉంటుంది. లైట్గా చిల్లీ ఫ్లేక్స్ వేసాను. మా అమ్మాయి కొంచెం స్పైసీగా ఉన్నా కూడా తినదు కాబట్టి ఇంకా సాసెస్లో మంచిగా వెజ్జీస్ ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత మనం ముందే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చౌమిన్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులో వేసేసి
ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. నాకు ఈ చామిన్ మిక్సింగే కొంచెం ఛాలెంజింగ్గా అనిపిస్తుంది ఈ కంప్లీట్ ప్రాసెస్లో. వెజిటబుల్స్ చాప్ చేయడం కూడా నేను మేనేజ్ చేసేస్తాను, కానీ ఈ మిక్సింగే తర్వాత ఇంకా ఫైనల్గా దాన్ని స్పూను, ఫోర్కు, స్పాచులా రకరకాలు అన్నీ వాడేసి మంచిగా మిక్స్ చేసి ఇలా అంతా కలిసిపోయేలా అయితే చేస్తానులేండి. ఇంకా ఫైనల్గా సాల్ట్, పెప్పర్ యాడ్ చేసుకొని లైట్గా వెనిగర్ యాడ్ చేసుకోండి. వెనిగర్ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది. వెనిగర్ మీ దగ్గర లేకపోతే మీరు సింపుల్గా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫైనల్ మిక్స్ కూడా ఇచ్చేసిన తర్వాత ఒక 2 minutes అలా స్టవ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, యమ్మీ యమ్మీ స్ట్రీట్ స్టైల్ వెజిటబుల్ చామిన్ రెడీ అయిపోయినట్టే. ఆల్ ది బెస్ట్ తల్లి. ఎంజాయ్ యువర్ క్లాస్ పార్టీ ఆల్సో. ఇంకా అలా మా అమ్మాయిని అయితే డ్రాప్ చేసేసి వచ్చి నేను నా పూజ కూడా పూర్తి చేసేసుకున్నాను. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. హలో అండి, గుడ్ మార్నింగ్. ఇంట్రోలో చెప్పినట్టే ఈరోజు అయితే వెడ్నెస్డే, మా అమ్మాయి లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్ అనమాట. ఇంకా తనైతే డ్రాప్ చేసి వచ్చేసాను, చూసారు కదా. ఇంకొచ్చేసి పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇంట్లో బేసిక్ వర్క్స్ అన్ని గబగబా చేసేసుకున్నాను. ముందు గిన్నెలు కడిగేసాను. వాషింగ్ మిషన్ అయితే ఇప్పుడు వేయట్లేదు. ఇంతకీ కంగారు ఎందుకంటే ఇవాళ మా టవర్ ఓవర్ హెడ్ ట్యాంక్ క్లీనింగ్ స్కెడ్యూల్ అయితే ఉంది. 11 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు వాటర్ సప్లై ఉండదు, క్లీనింగ్ చేస్తారు కాబట్టి. ఇంకా అందుకని పనులన్నీ 11 లోపు చేసేసుకోవాలి ఫాస్ట్గా, వాటర్ రిలేటెడ్ అన్నీ. ఇంకా గ్రైండర్ కూడా రెడీ చేశాను. నైట్ పప్పు నానపోసానులేండి. ఈరోజు కొర్ర ఇడ్లీ, రాగి దోశకి నానబెట్టాను. రెసిపీస్ నేనైతే షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. చాలామంది రెసిపీస్ షార్ట్స్లో అడుగుతున్నారు. సరే కదా, ఈసారి షార్ట్కి రికార్డ్ చేశాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా లాంగ్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తానులేండి. ఈసారికి అయితే రాగి దోశ అండ్ కొర్ర ఇడ్లీ రెసిపీ షార్ట్స్లో షేర్ చేస్తాను. సో ఫాస్ట్గా గ్రైండర్ వేసేసుకుంటే ఇప్పుడు ఇంకా 9 అవుతుంది అంతే. ఇంకా 2 hours టైం ఉంది కాబట్టి ఒక 1.5 hourలో ఈ పని అయిపోయినా సరే నేను గ్రైండర్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు ఈవినింగ్ వరకు వదిలేకుండా. ఇక్కడైతే పాలు కాస్తున్నాను తోడు పెట్టడానికి పెరుగుకి. అదే ఇంక ఇప్పటి వరకు అప్డేట్ అయితే. ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోవాలో చూడాలి. రాగి జావ తాగుదాం అనుకుంటున్నాను. మా హస్బెండ్కి ఆఫీస్లో మీటింగ్ ఉంది, లంచ్ కూడా అక్కడే కాబట్టి లంచ్ ప్రిపరేషన్ ఏం చేయలేదు. మా అమ్మాయి పార్టీ లంచ్ మీరు చూసారు కదా, నూడిల్స్ చేశాను దానికోసం. చామిన్, వెజిటబుల్ చామిన్, కలర్ఫుల్గా అన్ని బెల్ పెప్పర్స్ దొరికితే భలే అనిపిస్తుంది. అండ్ ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా నేనైతే గ్రైండర్ స్టార్ట్ చేసేస్తాను. చెప్పాను కదా టైం తక్కువ ఉందని ఫాస్ట్గా ఫస్ట్ కొర్ర ఇడ్లీకి వేసేసి దీనికోసం రవ్వ, దోశ కోసం అటుకులు నానబెట్టేస్తాను. ఆ తర్వాత ఇంకా ఫర్దర్ మిగతా పనులు చూస్తా. బట్టలు ఆరినవి మాత్రం ఫోల్డ్ చేసి సర్దుతాను. వాషింగ్ మిషన్ డైరెక్ట్గా ఇంక ఈవినింగే వేస్తాను నేను. 6 o'clock వస్తుంది కాబట్టి ఎలానో. మార్నింగ్ అప్పుడే సన్ వచ్చేసింది బాగా. ఈ ఎండకి బట్టలు పాడైపోతాయని ఈవినింగ్ టైంలోనే వేస్తున్నాను. సో ఆల్రెడీ నిన్న వేసినవి ఉన్నాయి కాబట్టి అవి ఫోల్డ్ చేసేస్తా. వాషింగ్ మిషన్ మాత్రం ఈవినింగ్ వాటర్ సప్లై రెజ్యూమ్ అయిన తర్వాత వేస్తాను. ఇప్పటికి మిగతా పనులన్నీ అయిపోయాయి. 2 వాష్రూమ్లో ఒక్కొక్క బకెట్ వాటర్ ఫిల్ చేసి పెట్టాలి. కిచెన్లో ఒక చిన్న బకెట్ ఉంటుంది, దానిలో ఫిల్ చేసి పెట్టేస్తాను ఎమర్జెన్సీ యూస్ కోసం. అది సంగతి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఇంక ఇక్కడ ఫాస్ట్గా గ్రైండర్ అయితే ఆన్ చేసేసాను. ముందు ఇడ్లీ పిండి, నెక్స్ట్ దోశ పిండి. ఇడ్లీ పిండి అయితే అయిపోయింది, దాన్ని తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత దోశ పిండి కూడా వేసి దాన్ని కూడా నీట్గా తీసి పెట్టేసుకున్నామంటే ఫర్మెంట్ అయిపోతుంది. యాక్చువల్గా నేను డిన్నర్కి ప్లాన్ చేశాను, అందుకే నిన్న నైటే సోక్ చేసుకొని మార్నింగే గ్రైండ్ చేసేస్తే ఇవి మిల్లెట్స్ కదా. యాక్చువల్గా నేను మినప్పప్పుతో వేసే ఇడ్లీ అయితే ఇన్స్టెంట్గా వేసేసుకుంటాను గ్రైండర్లో వేస్తే. బట్ మిల్లెట్స్ ఫర్మెంట్ అయిపోతే గట్టిగా వస్తాయి, అందుకని మార్నింగే వేసేసి ఫర్మెంటేషన్ కోసం పెట్టేశాను. ఇదైతే కొర్ర ఇడ్లీ పిండి, రాగి దోశ పిండి 2 అనమాట. అసలు వేడి బాగా పెరిగిపోయింది కదా, ఒక రేంజ్లో ఫర్మెంట్ అయిపోయినాయి. ఇడ్లీ పిండి అయితే కొంచెం తక్కువ కదా, బయటికి రాలేదు. కానీ దోశ పిండి అయితే ఓవర్ఫ్లో అయిపోయింది ఈవినింగ్కి. కిచెన్లో కొన్ని పనులు చేసి వీడియో వర్క్ చేసి
చేసుకొని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసా. జస్ట్ ఇప్పుడు అప్లోడ్ పెట్టాను వీడియోని, వెన్స్డే వీడియో చేసేసరికి స్కూల్ నుంచి మెసేజ్ కూడా వచ్చేసింది. మా అమ్మాయి బస్ స్టార్ట్ అయిపోయింది, ఇంక వెళ్ళి తను తీసుకురావాలి. బయట చూసారు ఎంత బ్రైట్ సన్నీగా ఉందో, ఒకసారి చూపిస్తా. ఈ సన్ ఎఫెక్ట్ మొక్కలు కూడా బాగున్నాయి, కొన్ని మొగ్గలు కూడా వచ్చాయి, అవి కూడా చూపిస్తా ఇప్పుడు. ఇదైతే బ్రైట్ సన్నీ డే. అసలు ఎంత ఎండ వచ్చేసిందో, ఫుల్ ఎండ, వేడి, రకరకాలుగా ఉంది. ఇంకా మొగ్గల విషయానికి వస్తే దీనికి వచ్చాయి చూడండి, పింక్ ఫ్లవర్స్ పూస్తాయి కదా, లాస్ట్ ఇయర్ చూసారు మీరు. అసలు చలి తగ్గి ఎండలు స్టార్ట్ అయ్యేలే వచ్చేసాయి. ఇలాంటిదే చిన్న మొక్క ఉంది ఇక్కడ, ఇది ఏ కలరో తెలియదు, ఇప్పుడే ఫస్ట్ ఫ్లవరింగ్. పింకో వైటో చూడాలి. ఇది మాత్రం పింక్ నాకు తెలుసు. ఇంకా మందారాలు అంటారా, స్లోగా వస్తూ ఉంటాయి, అవి కూడా వస్తున్నాయి. బయట అంతా కన్స్ట్రక్షన్ డిస్టర్బెన్స్, ఆ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అంతే. సో ఆ బడ్స్ అన్నీ ఫ్లవర్స్ అయినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేస్తా. ఎప్పుడైతే అప్పుడు అన్నీ ఒకసారి అవ్వగా మన ఇంట్లో అన్నీ ఒకటొకటి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు టైం అయిపోయింది, ఫాస్ట్గా వెళ్ళిపోయి మా అమ్మాయిని తీసుకొచ్చేసి తనతో మాట్లాడదాం. చాలా బాగా చెప్పారు. అక్కడ ఏంటి చాక్లెట్ ఇచ్చారు, బాగా కొంచెం రెండు ఇచ్చారు. ఎస్, నీది అయిపోయిందా? ఇది నాదేనా? బ్యాగ్ లో పెట్టుకున్నా. ఓకే, ఇంకా చెక్ చేసినాక ఓకే. నీ ఫ్రెండ్స్ తెలేదు తల్లి చాక్లెట్స్? ఓకే, హ్యాపీయా? వెరీ హ్యాపీ. రెస్ట్ తీసుకో తల్లి, బాల్స్ పేవి అంటాయి. చదివి రాసి ఈరోజు నాకు రాసి చిన్నప్పటి వచ్చింది మొత్తం. అందుకే రైటింగ్ ప్రాక్టీస్ చేయమనేది. ఓకే, ఇంక ఇప్పుడు చిల్ హ్యాపీగా ఇంటికి వెళ్ళి మంచి కాటన్ బట్టలు వేసుకొని. ఓకే, హలో. మా అమ్మ అయితే ఫుల్ చిల్ అవుతుంది, నేనైతే వంట చేస్తున్నాను. మా అమ్మాయి ఎగ్ పులుసు డిమాండ్, సో ఎగ్ పులుసు కానీ రెడీ చేసా. ఎగ్స్ వేసేసానులేండి, ఇంకా పులుసు దగ్గర పడితే చాలు, చూపిస్తా తర్వాత బ్యాక్ కెమెరాలో. అండ్ ఇక్కడైతే రైస్ పెట్టేశాను. రైస్ అయ్యి పులుసు కూడా రెడీ అయిపోయిందంటే ఫాస్ట్గా భోజనం చేసేస్తాను. నాకు ఎంత బాగా నిద్ర వస్తుంది. చెప్పాను కదా, ఎగ్జామ్ స్ట్రెస్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసిన ఫీలింగ్ అనమాట. సో నాకు కూడా నిద్ర వస్తున్నట్టుంది. తల్లి భోజనం చేసి రెస్ట్ తీసుకుందామా మనం? థ్యాంక్ యూ. అండ్ ఈరోజు నుంచి మా అమ్మాయి క్రికెట్ రెజ్యూమ్ చేయబోతుంది. సో 4:30కి అంతా క్రికెట్లో డ్రాప్ చేసి రావాలి. ఈవినింగ్ వరకు బ్లాగ్ చేస్తానులేండి, మీరైతే చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఇంక నేనైతే ఆఫ్టర్నూన్ బాగా పడుకోవాలని ముందే ప్లాన్ చేశాను కాబట్టి నేను ఏదన్నా ప్లాన్ చేయడం, అది ప్లాన్ చేసినట్టు జరగడం వెరీ రేర్. పర్టికులర్గా నా విషయంలో అలా పడుకొని నిద్ర పట్టిందో లేదో ఏసీ సర్వీసింగ్ వాళ్ళు వచ్చారు. ఇంకంతే లేచాం, తప్పదు కదా, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. 1కి 3 ఏసీలు బ్యాక్ టు బ్యాక్ సర్వీసింగ్ అయితే చేపించాలి. అస్సలు తట్టుకోలేకపోతున్నాం వేడికి. వీళ్ళు కూడా బిజీ ఉన్నారు, ఇంకా బిజీ అయిపోతారు ఫర్దర్, కాబట్టి ఇప్పుడే చేయించేసుకోవాలి. ఇప్పటికే మా వారు సాటర్డే రోజు సర్వీసింగ్ రిక్వెస్ట్ పెడితే ఈ రోజు అయితే వచ్చారు. ఇంకా అలా వాటర్ వాష్ అవన్నీ చేస్తారు కదా, అవన్నీ నీట్గా చేసేసి సర్వీస్ చేసి ఏసీ అయితే రెడీ. ఇంకా హాయిగా హాల్లో కూడా ఏసీ వేసుకొని కూర్చోవచ్చు, లేకపోతే అస్సలు ఫ్యాన్స్తో పని అవ్వట్లేదు. మొన్నటి వరకు అసలు ఫ్యాన్ వేసుకునే అవసరమే లేదు, ఇప్పుడేం ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్తో పని అవ్వట్లేదు అన్నట్టుంది. ఇంతకీ మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. మీరు హైప్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. సో కొంచెం టైం తీసుకొని తప్పకుండా హైప్ చేయండి. ఎగ్జామ్స్
ఇంకా ఆఫ్టర్నూన్ అంతా అలా గడిచిపోయింది. ఈవినింగ్ మా అమ్మాయిని డ్రాప్ చేసి వచ్చాక ఇంక ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా. మీరు నా ఈవినింగ్ రొటీన్ చూడాలనుకుంటున్నారా? ఇంతకుముందు చాలాసార్లు షేర్ చేశాను. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉండి మీకు నా ఈవినింగ్ రొటీన్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. వచ్చే కామెంట్స్ రెస్పాన్స్ని బట్టి నేను ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే త్వరలోనే మీతో షేర్ చేస్తాను. ఈ కొర్ర ఇడ్లీ పిండి చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇంక ఈరోజు ఇడ్లీయే వేస్తున్నాను. ఇడ్లీ కోసం అయితే మామూలుగా నేను ప్యాన్లోనే వేసుకుంటాను కదా, అలానే రెడీ చేసి పెట్టేశాను. అసలు ఇడ్లీ ఎంత బాగా వచ్చాయంటే సూపర్ ఫ్లఫీగా వచ్చాయి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎంత బాగా వచ్చాయని. తప్పకుండా ట్రై చేయండి. కంప్లీట్ రెసిపీ నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాను ఏంటి అనేది షార్ట్లో షేర్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి. చూపిస్తా. ఓ అవునా, ఇడ్లీ చూడు ఎంత బాగా వచ్చాయో. నైస్, సూపర్. ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయినట్టే. సూపర్ ఫ్లఫీగా వచ్చాయి. పర్ఫెక్ట్. అసలు కొర్ర దోశలు చాలాసార్లు వేశాను కానీ ఇడ్లీ వేయడం ఇదే ఫస్ట్ టైం లేండి. అందుకే ఆ ఎగ్జైట్మెంట్ మీతో షేర్ చేసుకోవాలని నేను న్యాచురల్ వాయిస్ అలానే ఉంచేశాను. ఇంక ఇవైతే ఇడ్లీ కొంచెం కూడా అసలు ఇడ్లీ ప్లేట్కి అంటుకోకుండా చక్కగా నీట్గా వచ్చేసాయి. చూస్తున్నారుగా. దీనికి కాంబినేషన్గా వాళ్ళ ఆల్ టైమ్ ఫేవరెట్ పల్లి కొబ్బరి చట్నీ అయితే చేశాను. అసలు తింటుంటే అలా దూదుల్లాగా నార్మల్ మినప ఇడ్లీ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. డైట్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవైతే నా దగ్గర ఉన్న వుడెన్ స్పాచులాస్. రెగ్యులర్గా నా వంటల్లో మీరు చూస్తూనే ఉంటారు. నేను మార్నింగ్ రొటీన్ మినీ వ్లాగ్స్ పెడుతూ ఉంటాను కదా, అందులో లాస్ట్ వీక్లో ఒక కామెంట్ అయితే వచ్చింది, అక్క మీరు వుడెన్ స్పాచులాస్ ఎలా మెయింటైన్ చేస్తారో షేర్ చేయండి అని. సో నాకు అది ఇప్పుడు గుర్తొచ్చిందనమాట. ఈరోజు నేను ఎలాగో క్లీనింగ్ పెట్టుకుందాం అనుకున్నాను, సరే మీతో కూడా షేర్ చేద్దామని. సో మీ దగ్గర ఉన్న వుడెన్ స్పాచులాస్ అన్ని ఇలా ఒకసారి తీసుకోండి. వీటి కోసం మనకి మంచిగా మరిగే హాట్ వాటర్ కావాలి. ఇది మీరు కెటిల్లో తీసుకున్నా సరే, గీజర్ నుంచి తీసుకున్నా సరే, నేనైతే స్టవ్ మీద పెట్టేశానులేండి. హాట్ వాటర్ని బాగా మరగనివ్వండి. ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకుంటేనే బెటర్. చిన్న వాటికన్నా వాటికి కొంచెం ప్లేస్ ఇచ్చామంటే ఒకదాని మీద ఒకటి పెట్టే ఇబ్బంది లేకుండా నీట్గా పెట్టుకున్నామంటే క్లీనింగ్ బాగా అవుతుంది. కాబట్టి వెడల్పుగా ఉన్న పాత్రలో మీరైతే హాట్ వాటర్ పెట్టుకోండి. ఇక్కడ నీళ్లు బాగా వేడైపోయినాయి కదా. వేడైపోయిన తర్వాత స్పాచులాస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆ వేడి నీళ్ళల్లో పెట్టేయండి. పెట్టిన తర్వాత నేను ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నాను ఇందులో. ఆ పీల్ కూడా మీరు అందులో వేసేయచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఈ ప్లేస్లో మీరు వెనిగర్ కూడా యూస్ చేయొచ్చు. నేను న్యాచురల్గా కెమికల్స్ ఏమి యూజ్ చేయకూడదు అనుకుంటున్నాను కాబట్టి వెనిగర్ కూడా యూజ్ చేయాలనుకోవట్లేదు. యూజువల్గా మన దగ్గర లెమన్ ఉంటూనే ఉంటుంది కాబట్టి నేను లెమనే వాడతాను. నా దగ్గర ఇంకా లెమన్ లేదు, ఈరోజు ఎలా అయినా క్లీనింగ్ చేయాలి అనుకుంటే వెనిగర్ జోలికి వెళ్తానులేండి. ఇంకా తర్వాత ఒక స్పూన్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోండి. అంతే. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్ తర్వాత మీరే షాక్ అయ్యి షేక్ అవుతారు, ఏంటి మన వుడెన్ స్పాచులాస్ ఇంత డర్టీగా ఉన్నాయా అని. నేనైతే మీకు పెద్ద డిఫరెన్స్ చూపించలేకపోవచ్చు కానీ చాలామందికి ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియదు, పైన క్లీన్ చేసేస్తారు. నేనైతే రెగ్యులర్ బేసిస్తో గ్రీన్ స్క్రబ్బర్తో చేసినా సరే దాన్ని మంచిగా గట్టిగా స్క్రబ్ చేస్తూ క్లీన్ చేస్తానన్నమాట. కొంతమందికి తెలియకో, కొంతమందికి హడావుల్లోనో సరిగ్గా క్లీన్ చేసుకోరు. చూడండి వాటర్ ఎంత డర్టీగా వచ్చాయో. నా దానిలో అయితే ఓన్లీ ఆయిల్ గ్రీజ్ మాత్రమే వచ్చింది. కొంతమంది సరిగ్గా క్లీన్ చేసుకొని వాళ్ళ దగ్గర అయితే ఫుడ్ పార్టికల్స్ కూడా వస్తాయి తెలియకుండా. ఎందుకంటే వుడ్కి బాగా అబ్జార్బ్ చేసే నేచర్ ఉంటుంది కాబట్టి ఆయిల్ అవన్నీ పీల్ చేసుకుంటుంది. దాన్ని మనం క్లీన్ చేసుకునేప్పుడు సరిగ్గా క్లీన్ చేసుకోవాలి. అది మనం ఎంత ఎఫెక్టివ్గా క్లీన్ చేసినా సరే కంప్లీట్గా పోతుంది అని అయితే నేను చెప్పను. కాబట్టి మీరు రెగ్యులర్ బేసిస్లో 1 వీక్ 10 డేస్కి, నేనైతే 10 to 15 డేస్కి అలా అన్నీ ఒకసారి ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. అసలు ఎంత మంచి ఫ్రెష్ ఫీల్ వస్తుందో. లేకపోతే మీరు వాటిని అలా పక్కన పెట్టేస్తే ఒక కైండ్ ఆఫ్ గ్రీజీ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఈ వుడెన్ స్పాచులాస్ పెట్టిన చోట హాఫ్ అన్ అవర్ తర్వాత చూపించాను కదా. నేను రెగ్యులర్ బేసిస్లో క్లీన్ చేస్తూనే ఉంటాను కాబట్టి నా వాటర్ కొంచెం పర్లేదనే చెప్పాలి. మీరు ట్రై చేసి మీ స్పాచులాస్ కండిషన్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా నీట్గా మళ్ళీ మన లిక్విడ్ డిటర్జెంట్ ఉంటుంది కదా, దాన్ని స్క్రబ్బర్తో తీసుకొని ఇలా నీట్గా స్క్రబ్ చేస్తూ క్లీన్ చేసుకోండి. అంతే. ఇంక ఇప్పుడు దీన్ని నీట్గా వాటర్తో వాష్ చేసేసి క్లాత్తో వైప్ చేసి బాగా ఆరిన తర్వాత లోపల స్టోర్ చేసేసుకోవడమే. లెమన్ వల్ల ఒక మంచి ఫ్రెష్ స్మెల్ కూడా వస్తుంది వీటి నుంచి. ఆ కర్రీ స్మెల్, నూనె స్మెల్ కాకుండా మంచి ఫ్రెష్ ఫీల్ వస్తుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న కిచెన్ క్లీనింగ్ హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకుంటేనే మనం హెల్తీగా ఉంటాం. ఎందుకంటే మన ఆరోగ్యం అంతా మన కిచెన్లోనే ఉంటుంది. మనం చేసే వంటల్లో, మనం కిచెన్లో మెయింటైన్ చేసే హైజీన్తో ఇవన్నీ మన హెల్త్ మీద
ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా హెల్తీగా హ్యాపీగా ఉండండి. ఇలాంటి చిన్న చిన్న క్లీనింగ్స్ మనమే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఫైనల్గా నా స్పాచులస్ అన్నీ క్లీన్ అయిపోయినాయి. కొంతమంది వీటికి మళ్ళీ ఆయిల్ అప్లై చేసి పెడుతూ ఉంటారు. నేను రెగ్యులర్ బేసిస్లో క్లీన్ చేస్తాను కాబట్టి అవన్నీ ఏం చేయను. మళ్ళీ ఆయిల్ అప్లై చేసి పెడితే ఆ గ్రీజీ స్మెల్ వస్తుంది నా షెల్ఫ్లోంచి అన్న ఫీలింగ్. అందుకని నేనేం అప్లై చేయను. మీకు అలా చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తే చేసుకోవచ్చు. ఇంతకీ టిప్ ఎలా అనిపించింది, నచ్చిందా? ఈ టిప్ మీకు ఆల్రెడీ తెలుసా? తెలిస్తే కూడా నాతో షేర్ చేసుకోండి. ఎవరైనా తెలియని వాళ్ళు బిగినర్స్ చాలామంది ఉంటారు కదా, అక్క ఇది చెప్పు, అక్క అది చెప్పు అని. పర్టికులర్గా ఆ కామెంట్ కోసం నాకైతే షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేశాను. ఇంకా అది క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత పాలు తోడు పెట్టడం కోసమని పాలు కాచడం మర్చిపోయాను ఈవినింగ్. వింటర్లో అయితే ఊరికే చల్లారిపోతాయి, కానీ సమ్మర్లో పాలు చల్లారడానికి వెయిట్ చేస్తూ ఉండాలి మనం. ఇంకా కిచెన్ క్లీన్ చేసేప్పుడు పాలు మరగడానికి పెట్టాను. అవి మరుగుతున్నప్పుడు స్టవ్ క్లీన్ చేయడం కుదరదు కదా, సో ముందు కౌంటర్ టాప్ క్లీన్ చేసేసి తర్వాత పాలు వేడై స్టవ్ కొంచెం చల్లారి టెంపరేచర్ డౌన్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఎప్పుడన్నా మీరు ఈ గ్లాస్ టాప్స్ వేడివేడిగా ఉన్నప్పుడు వెట్ క్లాత్తో క్లీన్ చేశారంటే బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి వేడికి. పర్టికులర్గా సమ్మర్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చిన్న చిన్న టిప్స్ అండ్ క్లీనింగ్ హ్యాబిట్స్ కిచెన్ ఆల్వేస్ క్లీన్ అండ్ హైజీన్గా ఉంటుంది. నేనైతే కంపల్సరీ డేలో 2 times నా కిచెన్ ఇలా కంప్లీట్ డీప్ క్లీనింగ్ చేస్తాను, ప్లాట్ఫామ్ మీద ఉన్నవన్నీ కదుపుతూ. ఫైనల్గా డే అండ్ మన వీడియో 2 ఎండింగ్ అయితే వచ్చేసాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, టేక్ కేర్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మండే కలుద్దాం. అంతవరకు బాయ్.